ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రహెన్షన్స్ అవుతాయి. వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రికవరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి. అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నార్సింగ్ పిఎస్ పరిధిలో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది 417, 420, 376 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అట్టి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది. లేదు, ఓన్లీ గాంజా, అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది. కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి